హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ అందరూ అన్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడేంటి వినాయక చవితి ఫెస్టివల్ వచ్చింది కదా, ఒకసారి పండగ వాతావరణం అండ్ ఆల్సో మనకి హడావిడి తెలిసిందే కదా ఎలా ఉంటుందో. సో ఒకసారి మొత్తం మీకు చూపిస్తా ఆ బొమ్మలు. సో ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయి. సో లెట్స్ వెళ్ళి కదా, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి మొత్తం తాడిగడప సెంటర్. సో చూసాను కదా, ఫుల్ హడావిడిగా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చి మనకి మట్టి బొమ్మలు ప్రిపేర్ చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం ఒకసారి. అండ్ ఆల్సో మనం ప్రైసింగ్ కూడా తెలుసుకుందాం ఎంతో. అలాగమన్నా దాంతో తీగతో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు దాకా మట్టితో గణపతి ఎలా ప్రిపేర్ చేశారో. సో ఇక్కడ మనకు అన్న ఉన్నాడు, మనకు చూస్తే ఇక్కడ మొత్తం ఏమేమి కావాలో సామాన్లు అన్నీ ఉన్నాయి. ఒకసారి తెలుసుకుందాం. వీటి పేర్లు కూడా కొన్ని తెలుసు కానీ నాకు కొన్ని తెలియవు. ఒకసారి అన్నం చేత కనుక్కొని మొత్తం పేర్లు ఏంటి, ప్రైస్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. అన్న మీ పేరేంటి అన్న? నా పేరు రమేష్ అండి. మనకి ఏమేమి ఉంటాయి మనకి మన దగ్గర? ఈ పత్రికలు అండి, పత్రికలు 9 రకాలు ఉంటాయండి. ఏంటి మారేడుకాయ, మారేడు పత్రిక, నేరేడు, జామ, సీతాఫల, మామిడి, ఉసిరి, గన్నేరు, రెల్లుగడ్డి, ఉసిరాకు, ఇవన్నీ 9 రకాలు ఉంటాయండి. కట్టకొచ్చి 30 రూపాయలు అండి. ఇది మట్టి బొమ్మలు వచ్చి 30 రూపాయలు సార్. ఇది 30 రూపాయలు అండి. ఉమ్మెత్కాయ ఇది 5 రూపాయలు పడుతుంది సార్. ఇది సీతాఫలకాయ సార్, ఇది 10 రూపాయలు పడుతుంది. ఎలక్కాయ వచ్చి 15 రూపాయలు పడుతుంది సార్. ఇది మారేడుకాయ సార్, ఇది 15 రూపాయలు పడుతుంది సార్. ఆరెంజ్ కాయ ఇది 10 రూపాయలు పడుతుంది సార్. అది ముష్టికాయ అంటారండి, అది కూడా 10 రూపాయలు పడుతుంది సార్.
10 రూపాయలు పడుతుంది సార్. మార్కెట్ నుంచి రాత్రి వెళ్ళి 9, 10, 11, 12 అయింది సార్ మార్కెట్ నుంచి తెచ్చేపాటికి. వాళ్ళు అడవుల నుంచి కోసుకొచ్చి మనం మార్కెట్ నుంచి తెచ్చి వచ్చేపాటికి మనం కొనుక్కొచ్చేపాటికి మనం ₹1, ₹2 చూసుకొని ఇచ్చేస్తాం సార్. సెట్ ₹100 కాడికి ఇస్తాం సార్. అంటే అన్ని సెట్ కలిపి ఒక దాంట్లో కలిపి ₹100 కాడికి ఇస్తాం సార్. ₹100 సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మొత్తం అన్న చెప్పాడు ఇక్కడ ఏం దొరుకుతాయండి. ఆల్సో మనకి మొత్తం సెట్ వచ్చి ₹100. అండ్ ఇక్కడ చూస్తే పూలు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఒకసారి ఈ గొడుగు రేటు కూడా తెలుసుకుందాం ఎంతో. అన్న ఎంత అన్న గొడుగు రేటు? రేట్ ఎంత? 30-20. అది 30-20 అంట. ఇక్కడ చూస్తే వెరైటీ ఉన్నాయి. ఎంతన్నా రేటు? 20. బా ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ బొమ్మలు బాగున్నట్టు ఉన్నాయి. మా మట్టి అన్న ఇవి ఎంత? 450. ఇదైతే చిన్నవి 20-80. ఇవి 50. బాగున్నాయి. సో అది ఇక్కడి నుంచి ఆ చివరి దాకా మొత్తం మా స్టాల్సే. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం ఒకసారి మట్టి బొమ్మని తయారు చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చూపించా. సో ఇక్కడ మనకి ఏమి అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మీకు ప్రైసింగ్ గురించి మొత్తం తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాం, కొట్టి మనం కూడా తయారు చేద్దాం మట్టి గణపతిని. నాకైతే రాదు అన్న, ఎలా కొట్టాలి ఏంటి? దీన్ని ఇట్లా పట్టుకొని చూసి చేసి రౌండ్గా దీని సెంటర్ పాయింట్లో గట్టిగా ఒత్తుతాం. ఓకే, సెంటర్లో పట్టుకొని గట్టిగా ఒత్తుతాం. వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత ఇట్లా ప్రెస్సింగ్ చేసుకుంటే బొమ్మ వచ్చేసిద్దా? సో అది ఈజీ అంట, ఒకసారి ట్రై చేద్దాం. సెంటర్ నేను పట్టుకున్నా సెంటర్ కరెక్ట్గా సెంటర్లో కొట్టాలి, గట్టిగా అది ప్రెస్ చేయండి. అది చాలు అయిపోయిందా? ఇప్పుడు కార్నర్స్ తీయాలా? కార్నర్స్ తీసి అసలు దీన్ని రౌండ్గా చేసి మధ్యలో ఓకే అయిపోయింది. దీన్ని చక్కపెట్టి గట్టి కొట్టాలి. సో మట్టి అయితే కష్టం కానీ చక్కపెట్టి గట్టి కొట్టచ్చు. లేదు బాగా వచ్చింది. సో అది ఇప్పుడు దీన్ని ఎలాగా బైండింగ్ వైర్ తీసుకొని బైండింగ్ వైర్ తీసుకొని దీన్ని కట్ చేయండి. కట్ చేసి అంతే అయిపోయిందా? సైడ్ తీసేయాలి అంతే. ఇంకా దీని మీద మెరుపులు కానీ ఏం అవసరం వేసుకోవచ్చా? మన దగ్గర మెరుపులు కూడా ఉన్నాయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇది నేను చేసిన మట్టి గణపతి. సో ఎలా వచ్చింది అనుకున్నా, బాగానే వచ్చింది. ఎంత మనకి ప్రైస్? ఇది ₹30 అవుతా. సో మట్టి గణపతి వచ్చి మనకి ₹30 అంట. సో అందరూ మట్టితో తయారు చేసిన వినాయకుడిని నిమజ్జనం కానీ మనకి అంటే ఎకో ఫ్రెండ్లీ కదా. సో ప్లాస్టర్ ప్యారిస్ కానీ ఇవేమి వాడద్దు. సో మట్టితో చేసిన గణపతిని మాత్రమే వాడండి. సో అది మీరు వీడియో మొత్తం చూసి అనుకున్నా, అన్న కూడా మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పాడు. తీసుకెళ్ళిన సైనింగ్ ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ వీక్తో మళ్ళీ ముందుంటా. సో వినాయక చవితి పండుగ అందరూ బాగా జరుపుకోవాలి. సో అందరూ బాగుండాలి. సో అది హ్యాపీ వినాయక చవితి.